కాదు సార్, ఇప్పుడు మనము ఇది అదే సార్ చెప్తున్నాయి కదా, ఇప్పుడు 6,000 పింఛన్ ఇస్తా అన్నారు వికలాంగులకు. మరి 6,000 పింఛన్ ఇంక ఇవ్వట్లేదు ఎందుకు? 6,000 పింఛన్ కూడా ఇవ్వాలి కదా, మరి ఇంకా ఇవ్వట్లేదు ఎందుకు? 2 సంవత్సరాలు అయింది ఆయన వచ్చి, దేని గురించి ఇస్తలేరు సార్? అప్పులు చేసిండు మరి దానికి ఆయన అప్పులు చేసిండా చేయలేదు మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఆయనే వచ్చినాక రాజకీయ నాయకులకు వచ్చినాక మాకు 6,000 పింఛన్ ఇస్తానన్నారు వికలాంగులకు. మరి మా పిల్లలు మంచిగా లేరు, పిల్లలు మంచిగా లేని దాని గురించి మేము కూడా అడగాలి కదా. కొన్ని మాకు అడిగే అవకాశం రాలేదు కాబట్టి ఇప్పటిదాకా మేము అడగలేదు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం. మరి అది ఎందుకు ఇస్తలేరు? మాకు అదొకటి కావాలి సార్. మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు జనాలలోనే ఉంటున్నా అన్నారు. ఏమో మరి మాకైతే ఎప్పుడు కలవలేదు ఆయన, మేము కలవలే. మాకు గెలిచిన కడకలు ఆయన కనపడలేదు, మేము చూడలేదు, అడగలే. మరి వికలాంగుల గురించి అయితే మరి ఇస్తాము అని అయితే చెప్పిండ్రు. 6 అవయాలు ఇస్తామని చెప్పిండ్రు. ఏందో 6ట్లో ఒక్కటి కూడా మాకు రాలేదు. ఇప్పుడు 2,500 వేస్తామని అన్నారు. ఒక మహిళకు 2,500 వేస్తాము అని చెప్పిండ్రు. ఏది మరి 2,500 కూడా వాళ్ళే మాకు ఎవరికి పడలేదు. మాకు అసలు రానే లేదు, అది ఆ స్కీమే రాలే మాకు. ఇప్పుడు ఏం కాలేదు, 6 గ్యారెంటీలు ఒక్కటి కూడా కాలేదు. 6 గ్యారెంటీలలో మాకు ఒక్కటి కూడా రాలేదు మా బస్తీలో ఇప్పటి వరకు అయితే. ఏవి బస్సు ఒక్కటే చేసిండు. ఎందుకయ్యా బస్సు చేసి పైసలు పెట్టిపోయినప్పుడన్నా మంచిగా సంతోషంగా కూర్చుండిపోయినాం, కూర్చుండి వచ్చినాం. దేని గురించి చేసిండు ఆయన? ఏం సుఖం ఉంది? నువ్వు నిలబడి పోవాలి, ఇది నూకేయాలి, అది నూకేయాలి, అటు వాడాలి, ఇటు వాడాలి, అవసరమా? అది చాలా రాంగ్ పని చేసిండు ఆయన, ఒక్కటి కూడా మంచి పని చేయలేదు. మీరు ఏమన్నా అనుకోండి. నాకు ఇల్లు కూల్చేది ఏమంటావు? మంచిగానే చేస్తుండా ఇల్లు కూల్చేది? ఇల్లు కూల్చేది ఎట్లా మంచిగా ఉంటుంది సార్? అంటే మరి అట్లయితేనే చెరువులు కాపాడొస్తుంది, వరదలు రావంటుండు. ఎవరో ఆయననా చెరువులు కాపాడుతాడు, ఇండ్లు కట్టి చిండు కూల కొట్టి చెరువులు కాపాడుతాడు. ఇక అది ఆయనకే తెలియాలి, మరి ఇక మనకు తెలియదు సార్. మాట్లాడండి అది, మీరు కూడా రా మాట్లాడుతురా, చెప్పాలి కదా, చెప్తేనే తెలుసు. కేసీఆర్ ఆయన గెలిచినాక 2 నెలలకు 3 నెలలకే నాకు 4,000 పింఛన్ వేసిండు మా బిడ్డకు. ఆ పిల్లకే అయితే నెలకు 3-4 ఆ పిల్లకు. మరి అట్లా ఎందుకని ఇస్తలేడు? చేయనే లేదు కదా. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, 6,000 పింఛన్ చేయలేదు, 6 అవయాలలో ఒక్కటి కూడా చేయలేదు మాకైతే ఇంతవరకు. ఇక సన్నబియ్యం అంటే మామూలుగా అవి ఆయన ఇచ్చిన సన్నబియ్యమే తిన్నాం, ఆయన ఇవ్వకున్న సన్నబియ్యమే తిన్నాం. బస్ టికెట్ పెట్టుకొని పోతే మంచిగా ఆడ కూర్చొని పోయినాం, ఆడ ముందుగా లేచినాం. కానీ ఇప్పుడు అట్లా కూడా లేదు, చాలా కష్టం అవుతుంది ఆ బస్సులలో ఓడవడం. బస్సులు అన్నీ తగ్గించిండు, బస్సు ఫ్రీలను చేసిండు. 20 బస్సులకు 5 బస్సులు చేసిండు. ఆయన ఏం రాజకీయ నాయకం చేస్తుండు చెప్పండి మీరే. మాకు ఒక్క 2,500 ఒక్క మైల ఈ బస్సులు ఒక్క మైల నన్న చెప్పమాను, మాకు వడ్డాయి అని చెప్పమాను. అసలు ఇప్పుడు 2,500 వడ్డాయి మా ఈ మనిషికి అని చూపి మనుండి మేము వస్తాం, ఆయన దగ్గర రమ్మన్నా వస్తాం, మేము చెప్తాం సార్. మేము ఇక మళ్ళీ వస్తే మళ్ళీ ఎండవలసిందే. ఇక ఇవే సన్నబియ్యం వండుకొని తినాలి, గట్ల నూకేసుకుంటే బస్సులో పోవాలి రావాలి. ఇక అది మీరే అర్థం చేసుకోవాలి. మనం ప్రత్యేకంగా రాసి చెప్పవలసిన అవసరం లేదు సార్. మనం ఏమంటారు? కేసీఆర్ రావాలి సార్, రావాలి. ఆయన 2 నెలలకే ఆయన మంచి పింఛన్లు అయితే 1,500 పింఛన్ 4,000 చేసిండ్రు బుజ్జి వాళ్ళకు. ఆమె గోళలకే అవుతాయి. ఇక మీరు చెప్పండి సార్. మేమైతే నాకు దోషింది చెప్పిన 100 వేయవలసిందే, 100 వేయవలసిందే కేసీఆర్కు. ఆయన దసరా వచ్చిందంటే మహిళలకు చీరలు పోయి తెచ్చుకోండి అని చెప్పిండ్రు ఒక మాట. పువ్వులు బతుకమ్మ మహిళలు పువ్వులు వేసుకోవాలి, బతుకమ్మ వేసుకుంటారని చెప్పి ఎన్నో ఇచ్చిండు ఆయన. అబద్ధం కాడొద్దు కాదు, ఈయనది ఏది లేదు. ఇక అది ఇక ఎన్ని వేయాలో మీరు చెప్పండి. 100కు 50 కాదు, 25 వేసినా తక్కువనే ఆయనకు. ఇంకా నేను చెప్పినా కదా, నాదైతే నా ప్రాబ్లం నేను చెప్పిన. మా బస్తీలో కూడా ఏం మంచిగా చేస్తలేదు, చేయలేదు, రాలేదు కూడా ఇక్కడికి ఇంకా.